అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఇదైతే థర్స్‌డే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ లేవగానే మొత్తం ఇల్లులన్నీ కూడా క్లీన్ చేసుకొని మాప్ అయితే పెట్టేశాను. తర్వాత బయట కూడా కడిగేసి ముగ్గయితే పెట్టేసుకున్నాను సింపుల్‌గా. ఇక నా రొటీన్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. తర్వాత నాకు ఈ పనులయ్యేసరికి మా పిల్లలు కూడా లేచారు. లేచిన తర్వాత వాళ్ళైతే ఆడుకుంటున్నారనమాట. స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటే వాటితోటి ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇక వాళ్ళైతే ఆడుకుంటున్నారు కదా! వాళ్ళ డ్యాడీ దగ్గరుండి ఆడుకుంటున్నారు. ఇక నేను టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి కిచెన్‌లోకైతే వచ్చేసాను. నేను ఈరోజు టమాటో అలాగే శనగపప్పు చట్నీ అయితే చేశాననమాట. పుట్నాలంటారు కదా! అవి. తర్వాత దోస పిండుంది. ఆల్రెడీ నిన్న కూడా దోసలు వేశాను. ఇంకా మిగిలిన పిండి కొంచెం ఉంది ఈ రోజుకి. అయితే దాంట్లో వరిపిండి కలిపితే బావుంటుందని చెప్పారు మా హస్బెండు. వేసి చూడాలి ఎలా ఉంటాయో. నేను ఊరెళ్ళినప్పుడు ఆయన వేసుకున్నారంట అలాగా. ఒకసారి ట్రై చెయ్యి క్రిస్పీగా వచ్చాయి, బావున్నాయి అని చెప్తే, నేను సరే కలిపి చూస్తానన్నాను. ఇక ఫస్ట్ మా పిల్లలకైతే పెట్టిచ్చేయాలి టిఫిను. ఎందుకంటే మా హస్బెండ్ ఎలాగో మొత్తం బ్రషింగ్ ఏంటి అన్నీ కూడా బాత్ చేసినప్పుడే చేస్తారనమాట. సో, ఇక్కడ వరిపిండి కలిపారా? ఎంత కలిపారు? ఎక్కువ కలిపారా? తక్కువ కలిపారా? అని అడుగుతున్నాను. చెప్తున్నారు. కొంచెం ఎక్కువేసినా పర్లేదు బానే వస్తాయనేసి. అంతలోపు వీళ్ళిద్దరైతే కిచెన్‌లోకొచ్చేసారండి. వీళ్ళు నేనెక్కడున్నా, ఏ వర్క్‌లో ఉన్నా వెతుక్కుంటూ వచ్చేస్తారనమాట. అందుకే నాకు కొన్ని కొన్ని పనులైతే అస్సలవ్వవు. చాలా కష్టపడాలి. నేను ఈ వీడియోస్ తీసుకోవడానికి కూడా మేము చాలా కష్టపడతామండి. ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. మేము చెప్పుకోలేం కూడా. అది ఎవరికీ అర్థం కాదు. అంటే ఇంట్లో ఇంకా ఫ్యామిలీ ఉంటే వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. ఇంకిక్కడ మా హస్బెండ్ నేనే కాబట్టి, ఇంకా వాళ్ళకి ఏదొచ్చినా వాళ్ళకి బాగోకపోయినా, వాళ్ళతో ఆడుకోవాలన్నా, వాళ్ళకి ఏం చేయాలన్నా మేమిద్దరమే కాబట్టి, ఇంకా మేము అలాగే వాళ్ళతోటి పాటే టైమ్ స్పెండ్ చేస్తూనే మేము వర్క్స్ అయితే ఫినిష్ చేసుకుంటాము. ఇక ఫస్ట్ వీళ్ళిద్దరికైతే వేసిచ్చేస్తానని చెప్పాను కదా! ఇంకా పిండయితే కలిపేసానండి. పిండి బ్యాటర్ అయితే బానే వచ్చింది. ఇక అలాగే దోసలు కూడా బాగా వచ్చాయనమాట. నేను ఆ వరిపిండి కలిపితే ఎలా వస్తాయనుకున్నాను గానీ, వరిపిండి అంటే బియ్యపిండండి. అంటే ఆల్రెడీ ఉప్మాకి నేను కొన్ని బియ్యమైతే కడిగేసి, ఎండబెట్టి వాటిని ఆరబెడతాం కదా! వాటిని మా హస్బెండ్‌కిచ్చేసి వెళ్ళాను. అంటే రవ్వ చేయడానికి. ఉప్మాకి బియ్యపు రవ్వ ఉప్మా చాలా బావుంటుంది. మాకిష్టము. సో, అలా చేద్దామని చెప్పి నేను రవ్వ ఆడేసి వెళ్దాం అనుకున్నాను. నాకప్పుడు టైం కుదరక నేను ఓన్లీ బియ్యం వదిలేసి ఎళ్ళిపోయాను. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం మిక్సీలో ఆడుకొని ఆ వరిపిండి ఏదైతే ఉంటదో అది ఒక డబ్బాలో వేసేవారంట. నిన్న నైట్ కూడా నేను రవ్వ అనేది ప్రిపేర్ చేశాను. అప్పుడు ఇంకా పిండి జల్లించాను. ఆ పిండి ఇలా దోసల్లోకి యూజ్ చేసుకుంటున్నామనమాట. ఈ ఐడియా అయితే మా హస్బెండ్‌దే. పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దోసలు కూడా బాగా వచ్చాయి. కింద నుంచుంటే కనిపించట్లేదని చెప్పి మా అబ్బి అయితే చైర్ తీసుకొచ్చేసాడు. ఇంకిద్దరు దాని మీద నుంచొని అలా చూస్తా ఉన్నారు. నాకేమో భయము. ఇలా వంటగదిలో వచ్చి వాళ్ళు నుంచుంటే త్వరగా పట్టేసుకుంటారు కదా! వేడివి అనేసి నాకు భయం. వెళ్ళిపోమంటాను. అస్సలు వినరండి. ఇంక చూస్తామని చెప్పంటారు. ఇక చట్నీ ప్రిపేర్ చేసేసాను కదా! దోసలు కూడా వేసేసాను. ఇద్దరికి ఫస్ట్ చెరొకటి దోస వేసేసి, తర్వాత వీళ్ళకిచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, తర్వాత మా హస్బెండ్‌కి వేడిగా వేస్తాను. ఆయన స్నానానికి వెళ్లారు. సో, ఫస్ట్ వీళ్ళిద్దరికీ తినిపించేస్తే ఆయనొచ్చేలోపు తర్వాత మా హస్బెండ్‌కి నాకు వేసుకోవచ్చు కదా! సో, ఫస్ట్ ఇద్దరికి అయితే ఇంక చట్నీ వేసేసి తీసుకెళ్తున్నాను. మా చిన్నోడికైతే చేతికి ఇచ్చేయమంటాడనమాట. వాడికి కాలుతదేమో అని నేను భయపడతాను గానీ, ఇంక వాడు పట్టుకునే వెళ్తానంటాడు. అంత త్వరగా పట్టుకోడులెండి. తీసుకెళ్ళి కూర్చోబెట్టి తినిపించాలి. వీడికేంటంటే మా చిన్నోడికేంటంటే వాడంతట వాడే తినేస్తానంటాడు. వాడికిచ్చేయాలి. అది వాడి నోట్లోకి ఎంతెళ్తది, కింద ఎంత పడతదన్నది ఇంక తెలీదు. ఎందుకంటే మాక్సిమం మొత్తం కిందే ఉంటది. ఒక 2, 3 ముక్కలు తింటాడు. ఇంక సరే వాడంతట వాడు నేర్చుకోవడం మంచిదే కదా! తర్వాత విడిగా తినిపిస్తే మనం తినిపిద్దాంలే అనేసి అలాగే వేసిచ్చేస్తాను. ఆ హ్యాబిట్ కూడా మంచిదే కదా! మా అభికి మరి చిన్నప్పటి నుంచి ఇంకా వాడే కదా ఫస్ట్. ఇంక వాడొక్కడే మూలంచి తినిపించడం అలవాటు చేస్తే వాడికిప్పటికి కూడా తినిపించమనే అంటాడు. ఓసీడీ క్యాండిడేట్‌లా తయారయ్యాడు. అంటే చేతికి ఒక వాటర్ అంటుకోకూడదు, చట్నీలు అంటుకోకూడదు, నీట్‌గా ఉండాలనమాట. అలాగే తినిపించే వాళ్ళ చెయ్యి కూడా నీట్‌గా ఉండాలి వాడికి. ఆ ప్లేట్స్ కూడా నీట్‌గా ఉండాలి. ఇంకింతలా ఉంటది నాకు వీళ్ళతోటి. చూసారు కదా! వాడేం చేస్తున్నాడో. తినేది తక్కువ, హడావిడి ఎక్కువనమాట మా చిన్నోడికి.
ఇక వాళ్ళకైతే సరిగ్గా తినలేదండి ఈరోజు దోసలు. మళ్ళీ తర్వాత వెయ్యాలి వాళ్ళకి. ఇక మా హస్బెండ్‌కి అయితే వేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసి ఆనియన్ దోస వేస్తున్నాననమాట. ఇక వేసి ఇచ్చేస్తే నేను కూడా వేసేసుకున్నాను. ఇంక మా ఇద్దరమైతే టిఫిన్ చేసేసాము. తర్వాత మా హస్బెండ్‌కి టీ అయితే పెట్టిచ్చేసాను. తర్వాత నేను మార్నింగ్ వేసానండి వాషింగ్ మిషను. నేను వాషింగ్ మిషన్ డోర్ తీసేటప్పటికి కప్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. వాషింగ్ మిషన్‌లోకొచ్చేసి ఎగురుకుంటూ వచ్చి పడిందనమాట. నాకు భయమేసి మా హస్బెండ్‌ని పిలిస్తే 2 బకెట్లు తీసుకురమ్మని అలా కొన్ని బకెట్‌లో వేశారు. సడన్‌గా ఉరికేసిందనమాట బయటికి. చాలా భయమేసింది. అంటే బట్టలన్నీ అయిపోయినాయి అనుకోండి. వాషింగ్ మిషన్‌లోనే ఉండిపోతది కదా! పాపం మళ్ళీ ఎలా వస్తది బయటికని చెప్పి మేము టెన్షన్ పడ్డాం గానీ, దానంతట అదే బయటకొచ్చేసిందిలే. ఇక మా పిల్లలైతే ఆడుకుంటున్నారు వాళ్ళ బొమ్మలతోటి. ఇలా ఆడుకున్నంత సేపు బానే ఆడుకుంటారండి. వాళ్ళ మూడ్ బావుంటే చాలా ఆడుకుంటారు. ఇక తర్వాత నేను బట్టలైతే ఆరబెట్టేస్తున్నాను. బట్టలు ఆరబెట్టేసుకుంటే మనకి అంటే త్వరగా ఆరుతాయి కదా! వింటర్ కదా! మార్నింగే ఆరబెట్టకపోతే ఇంకా వాషింగ్‌తో లేట్ అయిందనుకోండి బట్టలైతే అస్సలు ఆరట్లేదు. సో, ఇక అందుకే మార్నింగే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి మిగిలిన పనులైతే చేసుకున్నాను. ఇంకా కొన్ని నార్మల్‌వి మా హస్బెండ్‌వి ప్యాంట్స్ ఉన్నాయి. అవిను ఇంకా నావి కొంచెం చిప్స్ వర్క్ వచ్చినవి కుర్తీస్ అవి ఉన్నాయి. అవన్నీ నేను విడిగా వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేయాలి. అవి కూడా ఈరోజు చేసేయాలి. ఎందుకంటే ఎండ వస్తుంది. 2, 3 డేస్ నుంచి అస్సలు వాతావరణం బాలేదు. బాయ్ తల్లి. మా హస్బెండ్ రోజు ఆఫీస్‌కెళ్ళే ముందు మా పిల్లలిద్దరిని ఒక రౌండ్ వేయాలనమాట. రౌండ్ వేసి ఏదో ఒకటి కొనివ్వాలి. వాళ్ళైతే రౌండ్‌కి వెళ్ళారు. ఏం చెప్పావు? నాకు కొనరా డాడీ అని చెప్పావు. పెరిగిటిచ్చి వచ్చండి పైకి. డాడీ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు చిట్టి డాడీకి. బాయ్ చెప్పు డాడీకి. చూసారు కదండి, డైలీ మా హస్బెండ్కి ఇదే డ్యూటీ అనమాట. డైలీ ఒక రౌండ్ వేసి ఏదో ఒకటి కొని ఇస్తే అప్పుడు పంపిస్తారనమాట ఆఫీస్కి. ఇక తర్వాత నేను రైస్ అయితే పెట్టేశాను. రైస్ పెట్టేసి క్యారెట్స్ ఉన్నాయి. క్యారెట్స్ అయితే ఫ్రై చేసేసి పెరుగు ప్యాకెట్ తెచ్చారు కదా, మజ్జిగ చారు పెట్టేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక కొన్ని అయితే మార్నింగ్ టిఫిన్ తిన్నవి ఉన్నాయి గిన్నెలు, అవి క్లీన్ చేసేసుకుంటే ఫస్ట్ నాకు కిచెన్ కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి అవి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను.
గిన్నెలు కడగడం అయితే అయిపోయింది. సింక్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాను. అన్నం ఆల్రెడీ రైస్ ఉడికిపోయిందండి. వార్చేసాను. ఇప్పుడు నేను క్యారెట్స్ అయితే ఫ్రై చేసేస్తాను. అవి ముందే కడిగేసి నేను తీసుకున్నాను. కడగట్లేదు ఏంటనుకోకండి. ఆల్రెడీ కడిగేసి నేను వాటిని అటు ఇటు కట్ చేసేసుకొని కొంచెం పైన అంత బాగోలేదు ఈ క్యారెట్స్. సో, అందుకని చెప్పి కొంచెం లైట్‌గా పీల్ చేస్తున్నాను. ఇక క్యారెట్ తురుముకునేదైతే ఉంది స్టీల్‌ది. దాంతో తురిమేసుకొని క్యారెట్ ఫ్రై అయితే చేసేస్తాను. నేను ఈరోజు క్యారెట్ ఫ్రైలోకి మా హస్బెండ్‌ని అంటే నేను ఊరెళ్ళినప్పుడు సరుకులు అయిపోయాయనమాట. ఇంక వెళ్తున్నాను కదా ఊరని చెప్పి ఏం తీసుకోలేదు. ఒక శనగపప్పు లేదు, అలాగే గుళ్ళు కూడా లేవు వేరుశనగలు. ఇంక అలాగే తాలింపు వేసేసాను. టేస్ట్ అయితే బానే ఉంది. అలాగే నేను వెల్లుల్లి వేయడం కూడా మర్చిపోయానండి. ఏంటో నా బుర్ర ఎక్కడ పెట్టానో కూడా తెలీదు. బానే ఉంది టేస్ట్. కానీ ఇంక అవన్నీ మర్చిపోయాను నేను. అవేమో లేవు ఇంగ్రీడియెంట్స్. వెల్లుల్లి ఉండి కూడా వేయలేదు. తర్వాత చూసుకున్నాను అయ్యో అని చెప్పి. తర్వాత కొంచెం మజ్జిగ ప్రిపేర్ చేసుకొని మజ్జిగ చారు పెట్టేసాను. తినేసామనమాట. ఆఫ్టర్ లంచ్ అనమాట ఇది. మా హస్బెండ్ ఇంటికొచ్చారు. లంచ్ చేసేసి కూర్చుంటే మా పిల్లలైతే ఇలా ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ ఉన్నంతసేపు ఇక టీవీ కూడా చూడరు. ఆడుతూనే ఉంటారనమాట. మార్నింగ్ అంతా వీళ్ళే చూస్తూ ఉంటారు టీవీ. నాకు అస్సలు టీవీ అనేది ఇవ్వరు. వాళ్ళ డాడీ వస్తే మాత్రం రిమోట్ ఇచ్చి టీవీ చూడమంటారు. వాళ్ళ డాడీ క్రికెట్ కానీ ఇంకేమైనా పెడతారు. ఈవినింగ్ మాత్రం వాళ్ళ డాడీకి ఇస్తారు టీవీ. ఏంటో తెలీదు, నాకు మాత్రం అస్సలు ఇవ్వరు. ఇంకెలా మా హస్బెండ్ లంచ్కి వచ్చినప్పుడు ఇక పిల్లలతో కాసేపు అలా ఆడుకొని అప్పుడు వెళ్తారనమాట డైలీ. తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కి వెళ్ళిపోదామని చెప్పి బండి తీశారు. వాళ్ళని ఒక రౌండ్ వేసి తీసుకొచ్చారు. అంతలోపు పాప్‌కార్న్ వచ్చాయనమాట. డైలీ ఈయన పాప్‌కార్న్ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ప్యాకెట్స్‌లో వేసిస్తారు. మా పిల్లలు కావాలని అడిగితే మా హస్బెండ్ అయితే తీసుకుంటున్నారు. ఒక్కొక్కటి ₹10 అంట. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. ఇద్దరికి చెరొకటి. దాంట్లో నేను కూడా కొన్ని తినేస్తాననుకోండి. అది వేరే విషయం. బాయ్. వచ్చింది పడిపోతావు. దా అబీరా. ఇవి చిన్న యాపిల్స్ అంటండి. మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇక్కడ మా వదిన ప్రసాదం ఇచ్చారంట. వాటితో పాటు ఇవి 2 యాపిల్స్ కూడా ఇచ్చారు. నాకైతే అస్సలు తెలీదు. అయితే కట్ చేసి చూద్దామని చెప్పి మా అభి తింటానంటే కట్ చేశాను. సేమ్ కాశీరేక్కాయలు అంటారు కదా, వాటిలాగే లోపల సీడ్ కూడా అలాగే ఉంది, విత్తనము. కానీ టేస్ట్ ఎలా ఉన్నాయంటే అస్సలు యాపిల్ లాగా లేవు, కాశీరేక్కాయల్లాగా కూడా లేవు. ఇంకా అభికైతే తీసుకెళ్ళి ఇచ్చాను. వాడికి నార్మల్‌గానే కొన్ని ఫ్రూట్స్ అస్సలు నచ్చవు. అన్ని టేస్ట్‌లు నచ్చవు. వాడికి ఇది ఎలా అనిపించిందో చూద్దురుగా నాగండి. ఇటు చూడు. బాలేదా? యాపిల్లా లేదా? వేరేదే, అది యాపిల్ కాదు. చిన్న యాపిల్స్ అంటే ఇవి, కానీ అంత టేస్ట్ బాగాలేదు కదా. ఓకే. అభికి నచ్చలేదంట. ఇంకా ఫ్రూట్స్ పక్కన పెట్టేసాము. ఈవినింగ్ 4:30 అయింది. ఇల్లు అస్సలు బాగాలేదనమాట. మొత్తం పాప్కార్న్ అవి చల్లేశారు పిల్లలు. ఇక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవాలి. హాయ్ కొత్త ఫ్యాను, కొత్త లైటా? మేము ఊరెళ్ళొచ్చాం కదండి. అభికి మొత్తం అన్నీ కొత్తగా కనిపిస్తున్నట్టున్నాయి. కొత్త లైట్స్, కొత్త ఫ్యాన్స్ అంటున్నాడు వాటిని. అవన్నీ పాతవే. కానీ వాడికి కొత్తగా కనిపించి కొత్త లైట్స్ తెచ్చావా డాడీ, కొత్త ఫ్యాన్సా అని అడుగుతున్నాడు అనమాట. అవే చూపిస్తున్నాడు. ఇక తర్వాత అయితే నేను మొత్తం ఇల్లులన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ఇల్లులు క్లీన్ చేసేసుకుంటే నాకు ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. ఎందుకంటే ఈవినింగ్ నాకు అంత వంట పని ఏమి ఉండదు. మార్నింగ్ నాకు రైస్ ఉంటుంది, లేకపోతే కర్రీ ఉంటుంది. రైస్ లేకపోతే రైస్ పెట్టుకుంటాను. మా హస్బెండ్ అయితే రైస్ తినరండి. ఏదో ఒకటి చపాతీ కానీ అలా టిఫిన్ తింటారు.
నైట్ తినరు. సో, ఇంకా ఇల్లులు క్లీనింగ్ అయితే అయిపోయింది. నాకు ఇల్లులు క్లీనింగ్ అయిపోయి బయటకొచ్చేసరికి మా అబ్బి, చిన్నోడు కలిసి పాపం బట్టలు అందకపోయిన స్టూల్స్, కుర్చీలన్నీ యేసుకొని తీస్తున్నారు. నిజంగా నాకు భలే అనిపించింది. అంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా! వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నట్టే కదా! సో, థ్యాంక్ యూ తల్లి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మంగళగిరి స్టార్టింగ్‌లో వచ్చినప్పుడే అంటే మా హస్బెండ్ దగ్గరకొచ్చినప్పుడే నాకు పెళ్ళయ్యాక నైన్త్ మంత్‌లో అంటే మా అభికి నైన్త్ మంత్ అనమాట పుట్టేసాడు. వాడికి నైన్త్ మంత్ వచ్చిన తర్వాత వచ్చాను నేను. అప్పుడు వాడు చిన్న బాబు కదా! నైన్త్ మంత్ వాడికి అలాగే నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా నడక వచ్చేసిన తర్వాత వాడు అంత చిన్న పిల్లోడైనా నాకక్కడ వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. ఈ ఇల్లు కాదు. పైన ఉండేవాళ్ళం అక్కడ పై పోర్షన్‌లో. అక్కడ చాలా హెల్ప్ చేసేవాడు. థాంకు చిట్టోడు. పట్టుకో. పద. థ్యాంక్ యూ అభిలమ్మ. థ్యాంక్ యూ చిట్టమ్మ. బయట ఇలానే వరండాలో మాకు తాడు ఉండేది. ఆ తాడు మీద బట్టలు ఆరేసేదాన్ననమాట. అక్కడ మా అభి నాకు బట్టలన్నీ ఒక్కొక్కటి చిన్న చిన్నవి తీసి నాకిచ్చేవాడు. నేను ఆరేసేసేదాన్ని గానీ అలా చేసేదాన్ని. ఇక తర్వాత మా పిల్లలకైతే నేను స్నానాలు పోసేసానండి. నాకు బట్టలన్నీ తీసుకొచ్చేసారు కదా! మంచిగా హెల్ప్ చేశారు. ఇక తర్వాత నేను స్నానం పోసేసి వాళ్ళని రెడీ చేసేస్తే చక్కగా ఆడుకుంటున్నారనమాట. ఇక ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. నాకు నా పిల్లలతోటి, మా హస్బెండ్ తోటి ఇలా డే అనేది గడుస్తుంది. మా వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు డైలీ ఇక నుంచి అయితే నేను వ్లాగ్స్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మాకు షార్ట్ వీడియోస్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అప్పుడప్పుడు కుదరట్లేదు. ఓకే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా డైలీ రొటీన్ వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.